నరేష్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే మంచిర్యాలలో ఆధార్ కార్డు సెంటర్ల వద్ద జనం పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈకేవైసీకి సంబంధించి జనాలు ఇప్పటికే క్యూలైన్ ఉన్నారు. ఈ నెల 37 వరకు ఆధార్ అప్డేట్కు చివరి తేదీని ప్రకటించడంతో ఒకసారిగా వారు ఆడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 6 కేంద్రాలు ఉన్న నేపథ్యంలో వారు అధికంగా డబ్బులు గుంజే అవకాశం ఉన్నట్లు వారు గుంజుతున్నట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కౌంటర్లు పెంచి గడువు పొడిగించాలని కూడా ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో మీరు మార్చుకోవాలనుకుంటే ఒకవేళ అప్డేట్ చేసుకోవాలి ఆధార్కు సంబంధించి బ్యాంకులకు వెళ్ళొచ్చు, పోస్టల్ బ్యాంకు సంబంధించి కానీ వెళ్ళే అవకాశం ఉంటుంది కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో పూర్తిగా దీనికి సంబంధించి అప్డేట్స్ అందిస్తారు నరేష్ చెప్పండి. ఇటు మంచిర్యాల ఆధార్ కార్డుల అప్డేట్ కోసం లబ్ధిదారులకు సంబంధించినటువంటి కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ క్రమంలోనే ఇటు ఏ సంక్షేమ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా ఇటు విద్యార్థులు కానీ దానికి వారికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్నటువంటి పరిస్థితి. ఇటు నివాస ధృవీకరణకు సంబంధించినటువంటి కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించినటువంటి కానీ వివిధ సర్టిఫికెట్లను తీసుకునేందుకు ఆధార్ కార్డునే ప్రామాణికంగా తీసుకున్న పరిస్థితి ఉంది. మరి ఈ క్రమంలోనే ఇప్పుడు ఆధార్ కార్డును అయితే తొలినాలలో ఆధార్ కార్డు ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన రోజుల వరకు ఇప్పటికి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి అప్డేట్ చేసుకోవాలనేటువంటి కేంద్రం నిబంధన విధించినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునేందుకు ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు 6 లక్షలకు పైగా ఉన్నారు ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాటిని అప్డేట్ చేసుకునేందుకు గత 4 నెలల నుంచి కూడా దాదాపు ప్రతి ఆధార్ సెంటర్ వద్ద పడిగాపులు కాస్తూ అటు అప్డేట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ క్రమంలోనే కేంద్రం ఇటీవల రేషన్ కార్డులకు సంబంధించిన ఈకేవైసీ చేసుకోవాలనేటువంటి నిబంధన విధించినటువంటి నేపథ్యంలోనే ఇటు దానికి తుది గడువు జనవరి 31 తుది గడువు విధించినప్పటికీ మరి ఈ క్రమంలో ఆధార్ సెంటర్ల వద్ద ఇటు కుటుంబ సభ్యులతో పాటు ఇటు చిన్న పిల్లలను తీసుకుని వచ్చి మహిళలు వృద్ధులు కూడా ఆధార్ సెంటర్ల వద్ద పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సుమారు ప్రతిరోజు దాదాపు అర్ధరాత్రి కూడా కొంతమంది వచ్చి ఇక్కడ వెయిట్ చూస్తున్నటువంటి పరిస్థితి మనకు చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కేవలం 6 సెంటర్లు మాత్రమే ఉన్నాయి. అయితే గతంలో ఎక్కువ సెంటర్లు ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఆధార్ కార్డులు పేరు మార్పులు కానీ ఇటు చిరునామా మార్పులు కానీ దాంతోపాటు ఇటు మన వయస్సు ధృవీకరణకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇటు దీనికి సంబంధించి కొన్ని సెంటర్లను తొలగించడం జరిగింది. సెంటర్లను తగ్గించి ఏదైతే ఉన్నటువంటి సెంటర్లలో ప్రస్తుతం దీనికి సంబంధించి 6 సెంటర్లు మాత్రమే ఇచ్చారు. మరి ఈ 6 సెంటర్లో కేవలం ప్రతి రోజుకు 25 నుంచి 30 దరఖాస్తులు మాత్రమే తీసుకుంటూ ఇటు ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ ఉన్నటువంటి 30 దరఖాస్తులకు సంబంధించినటువంటి అప్డేట్ కార్యాచరణ కూడా సర్వర్ ఏదైతే ఆధార్కి సంబంధించినటువంటి సర్వర్ ఏదైతే ఉందో సర్వర్ ఎక్కువ ఒత్తిడికి లోనే దానికి సంబంధించినటువంటి నెట్ ట్రాఫికింగ్ ఎక్కువ అయిపోయి సర్వర్ కూడా డౌన్ అయినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇటు సుమారు రోజుకు 50 నుంచి 100 మందికి పైగా ఆధార్ సెంటర్ల వద్ద వేచి చూస్తున్నాడు. వారికి కేవలం 25 టోకెన్లు మాత్రమే ఇస్తూ ఉండడంతో సుమారు తెల్లవారుజామున 4-5 గంటల వరకే వచ్చి ఇక్కడ ఆధార్ సెంటర్ల వద్ద మనకు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ఈ క్రమంలో వారు 25 తీసుకోవడంతో మిగిలిన వారు ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలతో పాటు ఎంతో మంది ఇక్కడ చలికి తట్టుకుని ఇటు రేయింబవళ్ళు ఇటు ఉదయంతో తెల్లవారుజామునే వచ్చి వారు టోకెన్లు అందిన వారు అక్కడనే పడిగాపులు ఉంటున్నారు. మరి ఈ క్రమంలో కొంతమంది అయితే నిల్చోలేక చెప్పులను కూడా తమ లైన్ లో నిల్చుండబెట్టినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా తమ కౌంటర్లు పెంచాలని మాకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి దీని గడువు సంబంధించినటువంటి గడువు తేదీని కూడా పొడిగించాలన్నటువంటి విన్నపాలు కూడా వినిపిస్తా ఉన్నాయి. ఇక్కడ మహిళలతో పాటు వృద్ధులు కూడా ఎంతో మంది ఇక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చెప్పుకోవచ్చు. రాజశేఖర్ ఇక్కడ నరేష్ ప్రధానంగా అంటే ఈ అప్డేట్కు సంబంధించి పోస్టల్ ఆఫీసులో కూడా మనం చేసుకునే వెసులుబాటు ఉంటుంది కాబట్టి సో అక్కడ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉందో ఆధార్ అప్డేట్కి సంబంధించి బ్యాంకులో కూడా సౌలభ్యం ఉందని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ వినియోగించుకుంటే కేవలం ఆధార్ కార్డులకు వెళ్ళడం కూడా కొంతవరకు ఇబ్బందికరంగా, మీరు అన్నట్టు రోజుకి 25 టోకెన్లు ఇవ్వడం కూడా ఇబ్బందికరం ఒక రకంగా. సో ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆధార్ కార్డు నిర్వాహకులు ఉన్నారో ఆధార్ కేంద్రాలకు సంబంధించి వారు ఎంతవరకు డబ్బులు వసూలు చేస్తున్నారో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయి మన దగ్గర? అయితే దీనికి సంబంధించి గతంలో అయితే పోస్ట్ ఆఫీస్ తో పాటు బ్యాంకులలో ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన బ్యాంకులలో కూడా ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునేందుకు సౌకర్యం కల్పిస్తూ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే
కొంతమంది తప్పుడు ధృవీకరణ పత్రాలతోటి నాన్ లోకల్ గా ఉన్నటువంటి అంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు తప్పుడు ధృవీకరణ పత్రాలతోటి దాంతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వారుగా తప్పుడు ధృవీకరణ పత్రాలు చేసుకుని చిరునామాలు మార్పు చేసుకోవడంతో పాటు వయసును తగ్గించుకునేటువంటి ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. ఫిర్యాదులు కూడా వెలువెత్తిన నేపథ్యంలో దానికి సంబంధించిన విచారణ జరిపి కొన్ని ఆధార్ సెంటర్లను తొలగించినటువంటి అధికారులు తొలగించారు. మరి కేవలం ప్రస్తుతం ఇప్పుడు 6 సెంటర్లు మాత్రమే ప్రస్తుతం మంచిర్యాల జిల్లా కేంద్రంలో కొనసాగుతున్నాయి. మరి దీనికి సంబంధించి ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునేందుకు చెన్నూరు ఇక్కడ పక్కనే ఉన్న చెన్నూరు నియోజకవర్గంతో పాటు ఇటు చుట్టుపక్కల బెల్లంపల్లికి సంబంధించిన ఇటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి జన్నారం అంటే మంచిర్యాల జిల్లా బార్డర్ ఉన్నటువంటి జన్నారం మండలం నుంచి కూడా ఎంతో మంది వస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలో ఇక్కడ కొంతమంది ఇదే అదనుగా ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రజా పాలనకు సంబంధించినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దీని అభయహస్తం దరఖాస్తులకు సంబంధించి కూడా అప్డేట్ చేసుకోవాలంటే కొన్ని వదంతులు పుకార్లు కూడా లేవనెత్తి దానికి సంబంధించి 6 తారీఖు లోపునే దరఖాస్తు చేసుకోవాలంటే ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంటున్నటువంటి కొన్ని పుకార్లు కూడా సృష్టించారు కొంతమంది ఆకతాయిలు. అయితే దీనికి సంబంధించి గడువు ముగుస్తుంది అన్నటువంటి ఆందోళనకు గురైనటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఎక్కువ మంది ఒకేసారి గుమికూడుతూ ఆధార్ సెంటర్ల వద్ద గుంపులుగా రావడంతో వారు కొంత అవగాహన లేకపోవడం వల్ల ఇదే అదనుగా దీన్ని క్యాష్ చేసుకునేందుకు సెంటర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి సుమారు 50 నుంచి 100 రూపాయల వరకు కూడా టోకెన్ తీసుకుంటూ వీరిని దగ్గర నుంచి తీసుకుని కొన్ని టోకెన్లు కూడా అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి కొంతమంది ఆరోపిస్తున్నారు. మరి ఈ క్రమంలో దానికి తగిన చర్యలు తీసుకోవాలని అదే క్రమంలో ఇటు అధికారులు కూడా కౌంటర్లు పెంచితే తమకు ఎంతో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తొలగిపోతాయనేటువంటి భావన కూడా ఇక్కడ మహిళలు ఎంతో మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 4 గంటలకే ఇక్కడ వచ్చి వేచి చూస్తున్న పరిస్థితి. దాంతో పాటు ఇక్కడ మంచి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రంలో కూడా చెప్పులు పెట్టుకుని లైన్లలో నిల్చున్నటువంటి పరిస్థితి మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. కొంతమంది సంచార జీవులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వచ్చి అర్ధరాత్రి వచ్చి ఇక్కడ పడుకొని ఇక్కడ బుద్ధునే ఉదయం టోకెన్ కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రధానంగా. మరి దీనికి సంబంధించి జిల్లా స్థాయి అధికారులు కూడా ఈ రోజు సమావేశం జరిగినట్టుగా ప్రస్తుతం మనకు తెలుస్తా ఉంది. ఆధార్ సెంటర్ నిర్వాహకులతో పాటు ఇటు సర్వర్ డౌన్ కావడంతో కనీసం రోజుకు 15 కూడా అప్డేట్ కావడం లేదంటూ సర్వర్ కు ట్రాఫిక్ ఎక్కువ ఒత్తిడి అయిపోయినటువంటి నేపథ్యంలో ఇటు నెట్ కు సంబంధించినటువంటి అప్డేట్ కాకపోవడంతో 25 ఇచ్చినటువంటి టోకెన్లు కనీసం రోజుకు 15 కూడా పూర్తిగా మాకు అప్డేట్ కావడం లేదంటూ సెంటర్ నిర్వాహకులు కూడా ప్రస్తుతం ఈ రోజు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు ఇక్కడ చెప్పుకోవచ్చు రాజశేఖర్ది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నరేష్.